హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనము ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి కొంచెం తెలుసుకుందాము. సో ఎవ్రీ ట్యాక్స్ పేయర్ షుడ్ హ్యావ్ అ మినిమమ్ నాలెడ్జ్ ఆన్ ద ట్యాక్స్ బెనిఫిట్స్. సో మనం ఇంతింత ట్యాక్స్‌లు పే చేస్తున్నాం కదా! సో కనీసం ట్యాక్స్ మనం ఎలా తగ్గించుకోవాలి అనే నాలెడ్జ్ మనందరికీ ఉండాలి. సో ఇవాళ మనము అలాంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్టాండర్డ్ డిడక్షన్స్ అయితే అప్ టు 50,000 వరకు కూడా మనము ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే మనము సెక్షన్ 80సి అండి. సెక్షన్ 80సి చాలా మందికి తెలిసుంటుంది. ఎవ్రీవన్ ఈజ్ అవేర్ అబౌట్ ద సెక్షన్ 80సి. సో ఈ సెక్షన్ 80సి కింద మనము అప్ టు లైక్ 1,50,000 వరకు కూడా బెనిఫిట్ అవ్వచ్చు. ఈ సెక్షన్ 80సి కింద వీటిలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. లైక్ సుకన్య సమృద్ధి యోజన, ఎవ్రీ గర్ల్ పేరెంట్ సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేసే ఉంటారు. ఇఫ్ యు ఆర్ నాట్, ప్లీజ్ గో ఆన్ ఇన్వెస్ట్ ఇన్ సుకన్య సమృద్ధి యోజన. ఎందుకు అని చెప్తున్నానంటే, సుకన్య సమృద్ధి యోజన విత్ జీరో రిస్క్ అండి. జీరో రిస్క్ ఆల్మోస్ట్ 8% to 9% ఇస్తున్నట్టుంది. ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ హౌ మచ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ దే ఆర్ ప్రొవైడింగ్ ఆన్ సుకన్య సమృద్ధి యోజన, బట్ ద కమింగ్ వీడియోస్ ఐ విల్ క్లారిఫై like how much government is providing interest on the Sukanya Samriddhi Yojana. But it is a very very good scheme. అండ్ ఆల్సో సీనియర్ సిటిజన్ సేవింగ్స్, అలాగే పీపీఎఫ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, అటల్ పెన్షన్ యోజన, అలాగే ఈఎల్ఎస్ఎస్ కింద ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, అలాగే ఎనీ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, అలాగే హోమ్ లోన్ తీసుకున్నా కూడా వీటి కింద మనము బెనిఫిట్ అవ్వచ్చు. హోమ్ లోన్లో ఈ సెక్షన్ 80సి కింద ఎంతైతే హోమ్ లోన్ తీసుకున్నామో ప్రిన్సిపల్ వరకు మాత్రమే మనకి బెనిఫిట్ అవుతుంది. లైక్ అప్ టు 1,50,000 వరకు బెనిఫిట్ ఉంటుంది మనకి. ఇంకొక సెక్షన్ ఏంటంటే సెక్షన్ 24. ఈ సెక్షన్ 24 కూడా మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సెక్షన్ 24 ఏంటంటే, హోమ్ లోన్ తీసుకున్నాము, హోమ్ లోన్ ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ పే చేస్తాం. సో ఈఎంఐలో మనకి బోత్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సెక్షన్ 80సిలో మనం పే చేసే ఇంట్రెస్ట్ మీద బెనిఫిట్ ఉంటుంది. కానీ సెక్షన్ 24లో ఏంటంటే, ఆ హోమ్ లోన్కి మనం పే చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మీద మనకు కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనమాట. లైక్ అప్ టు లిమిట్ ఎంత అంటే 2 lakhs వరకు ఉందండి లిమిట్. సో వీ కెన్ క్లైమ్ దోస్. అండ్ ఆల్సో ఇంకా కొన్ని సెక్షన్స్ ఉంటాయండి, చాలా బెనిఫిట్గా ఉంటుంది, చాలా బెనిఫిట్ ఇస్తుంది అనమాట ఈ సెక్షన్స్ని ఇప్పుడు చెప్పబోయే సెక్షన్స్. సెక్షన్ CCD సబ్సెక్షన్ 1B. ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే, ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లైక్ అప్ టు 50,000 వరకు కూడా. ఇంకొక సెక్షన్ ఏంటంటే 80CCD సబ్సెక్షన్ 2 ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కింద మనకి ఆల్మోస్ట్ ఈ బేసిక్ పే డిఏ, బేసిక్ పే ప్లస్ డిఏ అంటే డియరెన్స్ అలవెన్స్ అండి. బేసిక్ పే ప్లస్ డిఏ, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, నా బేసిక్ పే ప్లస్ డిఏ ఒక 10,000 అనుకోండి. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, నాకు 10,000 వస్తుంది ఆ రెండింటి మీద. సో ఆ 10,000 మీద 10% నాకు బెనిఫిట్ ఉంటుంది. 10% అంటే ఎంత? 10,000లో 1,000 రూపీస్ నాకు బెనిఫిట్ ఉంది. కాదు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అంటే ఆల్మోస్ట్ 14% వరకు కూడా నాకు బెనిఫిట్ ఉంటుంది. లైక్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చేసి 10,000 అనుకోండి నా శాలరీ, అప్పుడు నాకు 1,400 వరకు కూడా ఎడ్జ్ ఉంటుంది. ఇంకొక సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ 80D అండి. ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్లో కనుక ఇన్వెస్ట్ చేశారంటే, ఖచ్చితంగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకునే ఉంటాం. మన ఇంట్లో 3-4 మెంబర్స్ మీద కూడా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ఉంటాము. నువ్వు ఎంతైతే హెల్త్ ఇన్సూరెన్స్లో ఇస్తున్నావో, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావో నీ పాకెట్లో నుంచి, అది కూడా నువ్వు ట్యాక్స్ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు బెనిఫిట్ అవ్వచ్చు ట్యాక్స్ నుంచి. అలాగే సెక్షన్ 80E అండి, ఎడ్యుకేషన్ లోన్. ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఉంటే దానికి లిమిట్ ఏం లేదండి. నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎడ్యుకేషన్ లోన్ అంత నువ్వు బెనిఫిట్ అవ్వచ్చు. అలాగే ఇంకొక సెక్షన్ ఏంటంటే సెక్షన్ 80 EEB. సో ఎలక్ట్రిక్ వెహికల్ కనుక ఉంటే అప్ టు 1.4 lakh వరకు అండి, 1,40,000 వరకు కూడా నీకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి డిడక్షన్స్ అండి. ఇప్పుడు మనము
ఎగ్జామ్షన్స్ గురించి తెలుసుకుందాం. హెచ్ఆర్ఏ అందరికీ తెలిసినట్టే, దాని గురించి స్పెషల్గా డిస్కస్ చేయడానికి ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తే లైక్ ఫీజెస్ పే చేస్తుంటాం కదా. సో ఎవ్రీ మంత్ 100 2 చిల్డ్రన్స్ వరకు అండి, ఇది లిమిట్ 2 చిల్డ్రన్స్ వరకు. ఎవ్రీ మంత్ 1000 రూపీస్ ఎవ్రీ మంత్ 100 రూపీస్ మనం బెనిఫిట్ అవ్వచ్చు. ఒకవేళ హాస్టల్లో ఉంటే ఎవ్రీ మంత్ 300 రూపీస్ వరకు కూడా మనం బెనిఫిట్ అవ్వచ్చు. అలాగే ఎల్టీఏ ఉంటుందండి, లీవ్ ట్రావెల్ అలవెన్స్. ఇది 4 years, twice in 4 years. సో ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా మనము అక్కడ సబ్మిట్ చేసి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసి మనము అక్కడ కూడా మనం బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇంకా చాలా రియంబర్స్మెంట్స్ ఉంటాయండి, లైక్ మీల్ కూపన్స్ కానీ, ఇంటర్నెట్ బిల్, మొబైల్ బిల్, ట్రావెల్, జిమ్కి వెళ్తున్నాం, ఇవన్నీ కూడా మనము ట్యాక్స్ బెనిఫిట్, అవన్నీ కూడా సబ్మిట్ చేసి మనము ట్యాక్స్ బెనిఫిట్ అవ్వచ్చు. ఇంకా హోమ్ లోన్ గురించి ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి, వీడియో ఎండ్లో నేను అవి చెప్తాను. అంతకన్నా ముందు ఇంకొక 2-3 సెక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేస్తాను. ఏంటంటే 80 TTA, ఈ సెక్షన్ కింద ప్రతి ఒక్కరికి సేవింగ్ అకౌంట్ ఉంటుంది కదా. సో మనకు తెలుసు బ్యాంక్స్ సేవింగ్ అకౌంట్లో ఎంత అమౌంట్ వేస్తే దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తాయి అని తెలుసు, లైక్ 3% or 4% ఇంట్రెస్ట్ పే చేస్తాయి. ఒకవేళ అలా ఇంట్రెస్ట్ పే చేసి ఆ ఇంట్రెస్టే అప్ టు ఒక 10,000 వరకు వచ్చింది అనుకోండి, 10,000. సో అప్ టు 10,000 వరకు కూడా అది నాన్ ట్యాక్సబుల్. అలాగే గిఫ్ట్ రూపంలో నాకు ఒకవేళ అప్ టు 50,000 వరకు కూడా నో ట్యాక్సబుల్. అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది అనమాట, అప్ టు 25 lakhs వరకు కూడా నో ట్యాక్స్. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా అప్ టు 5 lakhs వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫైనలీ సో హోమ్ లోన్ గురించి చెప్పాను కదా. నౌ నేను చెప్పినట్టుగా హోమ్ లోన్లో ఆల్మోస్ట్ 3,50,000 వరకు కూడా మనం బెనిఫిట్ అవ్వచ్చు. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను హోమ్ లోనే జాయింట్ అకౌంట్ మీద జాయింట్ హోమ్ లోన్ తీసుకున్నా. అప్పుడు 2 persons కలిపి తీసుకున్నారు జాయింట్ అకౌంట్, 2 husband and wife తీసుకున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే హస్బెండ్కి 3,50,000 ఎడ్జ్ వస్తుంది, వైఫ్కి కూడా 3,50,000 ఎడ్జ్ వస్తుంది. అంటే టోటల్గా 7 lakhs రూపీస్ మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సో ఇంకొక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనంతపూర్లో ఉన్నాను, నాకు అనంతపూర్లో ఒక ఓన్ హౌస్ ఉంది. సో తెలిసిందే కదా, ఓన్ హౌస్ ఉంటే హెచ్ఆర్ఏ రాదు, తెలిసిన విషయమే. అప్పుడు కూడా నాకు హెచ్ఆర్ఏ కావాలి, హోమ్ రెంట్ అలవెన్సెస్ నాకు కావాలి, హౌస్ రెంట్ అలవెన్సెస్ కావాలంటే ఏం చేయొచ్చు అంటే, నువ్వు మీ పేరెంట్స్కి రెంట్ పే చేయి, ఎవ్రీ మంత్ రెంట్ పే చేసి వాళ్ళతో నువ్వు రెంటల్ అగ్రిమెంట్ చేయించుకొని మీ పేరెంట్స్తో అది సబ్మిట్ చేసి కూడా మనము హెచ్ఆర్ఏ అలవెన్సెస్ అనేవి పొందొచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ట్యాక్స్ ఫైల్ చేసే ముందు. సో చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, ఎలా ఫైల్ చేయాలి ఏంటి అనేది. బట్ స్టిల్ నేను ఇంకో కొన్ని వీడియోస్ చేస్తాను, లైక్ ఎలా ఫైల్ చేయాలి, మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఇంకొన్ని వీడియోస్లో నేను చేస్తాను. So finally we have learned like what the benefits we have. So every taxpayer, you should know all this is very basic, and you should have a knowledge on these basic things. Okay, bye. The next video I'll give clarity on the old tax regime, new tax regime, which is better. Like ఇప్పుడు నాకు 40 lakhs 50 lakhs వరకు సాలరీ వస్తుంది. అప్పుడు నేను న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకోవాలా, లేకపోతే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని చూస్ చేసుకోవాలా, లేకపోతే నా సాలరీ ఓన్లీ 12 lakhs 13 lakhs, అప్పుడు నాకు ఏది బెనిఫిట్ ఉంటుంది. సో వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది నీకు నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను. ఓకే, బాయ్.